Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్, ఈ రోజు దేవుని వాగ్దానము. He has given us the power to become children of God. John 1:12 verses. దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. యోహాను సువార్త 1:12. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట ఏమిటంటే, మన మొదటి మనిషి అంటే ఆదాము భూసంబంధిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆజ్ఞ అతిక్రమించి పాపము చేశాడు. అతడు మరణానికి పాత్రుడయ్యాడు. ఆ మరణం నుండి మన యేసు ప్రభువారు విధేయుడుగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్నే బలిగా అర్పించి మనకి జీవాన్ని అనుగ్రహించాడు. ఈ సత్యాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా, అంటే ఎవరైతే దేవుణ్ణి తన రక్షకుడిగా అంగీకరిస్తారో, విశ్వసిస్తారో, నమ్ముతారో వారందరూ కూడా దేవుని పిల్లలు అవుతారు. ఆయన వారికి అధికారమును అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము వెలుగు సంబంధిగా దేవుని యొక్క వెలుగులో నడువుటకు ప్రతి ఒక్కరూ కూడా, రక్షణ పొందుకునే ప్రతి ఒక్కరూ, రక్షణ లేని వారందరూ కూడా ఆయన పిల్లలుగా ఆయన ఇచ్చే అధికారాన్ని పొందుకొనుటకు ప్రతి ఒక్కరము ఆయన కృపాసనం వద్దకు వెళ్ళుదము. ఈ విధముగా మనము ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిత్య నివాసివైన మా దేవా, మీకెన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు. ఈ వాగ్దానము ఎందరైతే వింటున్నారో వారి జీవితంలోనూ, వారి కుటుంబంలోనూ, మిగతా వారందరూ కూడా నీ యొక్క సన్నిధిలో నిన్ను ప్రేమించి నీ పిల్లల అగుటకు అట్టి కృపను, దయను మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.